హలో మై డియర్ ఫ్రెండ్, ఈరోజు ఈ వీడియోని కేవలం నీకోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చదువుకున్న చదువులకి మనకు వస్తున్నటువంటి శాలరీస్కి మనం చేసేటటువంటి ఖర్చులకి ఏమాత్రం సంబంధం లేదు. వచ్చిన శాలరీ ఏదైతే ఉందో అది కేవలం 15 తారీఖు వరకు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. 15 తారీఖు తర్వాత మళ్ళీ ఎవరి దగ్గరో ఒక 2000, 3000, 4000 అప్పు చేయడం జరుగుతుంది. సో ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాం ప్రజెంటు. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని చూసుకున్నట్లయితే ఈరోజు ఆ టాపిక్ గురించే మీకు పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీని మీ ముందుకు తీసుకురావడానికి, ఒక సొల్యూషన్ని తీసుకొని మీ ముందుకు వచ్చానని చెప్పవచ్చు. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే మీకు ఒక బెస్ట్ బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను నేను. ఈ బిజినెస్ ప్లాన్ ఏ విధంగా ఉంది అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్. దీని యొక్క అర్థం ఏంటిదంటే, ఇది ఒక కంపెనీ అన్నమాట. జస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్ అంటే అనంతమైన ఆరోగ్యాన్ని మరియు అనంతమైన సంపదని మీకు అందివ్వడానికి ఈ కంపెనీ స్టార్ట్ అయిందని దీని యొక్క అర్థం అన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ స్టార్ట్ అయిన జస్ట్ 1 ఇయర్ లోపలనే ఎన్నో మిరాకిల్స్, ఎన్నో అద్భుతమైన ప్రొడక్ట్స్ని తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏదైనా ఒక కంపెనీ జస్ట్ 1 or 2 ప్రోడక్ట్స్తో స్టార్ట్ అవుతుంది. కానీ ఈ కంపెనీ చూసుకున్నట్లయితే స్టార్ట్ అవ్వడంతోనే 35 ప్రోడక్ట్స్తో స్టార్ట్ అయింది. ప్రజెంటు 100+ ప్రోడక్ట్స్ మన విన్ఫినిట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక 2 monthsలో 200+ చేస్తామని కంపెనీ కూడా మనకు ప్రామిస్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ విన్ఫినిట్ కంపెనీ ప్లాన్ యొక్క డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా ముందుకు వెళ్దాం మనం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే విన్ఫినిట్ కంపెనీ అనేది ఉంది. ఈ కంపెనీలో మనము అనంతమైన సంపదని మరియు అనంతమైన ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు. అదే విధంగా చూద్దాం. అయితే కామన్ ప్రాబ్లమ్స్, మన లైఫ్లో వచ్చేటటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఏమిటి అంటే టైం, మనీ, హెల్త్. ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల మనం ప్రజెంట్ సఫర్ అవుతున్నాం. ఎస్ ఆర్ నో? ఎస్, 100% ఎస్. ఎందుకంటే మన దగ్గర ఫుల్ మనీ ఉంది అంటే టైం ఉండదు, హెల్త్ ఉండదు. ఫుల్ హెల్త్ ఉంది, టైం ఉంది అంటే మనీ అస్సలు ఉండదు. అంటే ఖాళీగా ఉన్న వాళ్ళు అనమాట, నా భాషలో మాట్లాడాలంటే. సారీ. అయితే ఈ విధంగా ఒకటి ఉంటే ఒకటి ఉండకపోవడం ప్రాబ్లం అవుతుంది మన లైఫ్లో. అయితే ఈ 3 ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసే ఏదైనా ఒక ఆప్షన్ ఉందా, ఏదైనా ఒక అవకాశం ఉందా ఈ 3 ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి? మన లైఫ్లో ఈ 3 ప్రాబ్లమ్స్ అసలు రాకుండా ఉండడానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే ఎస్, 100% ఉంది. దాని గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీ ముందుకు రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ విన్ఫినిట్ కంపెనీ గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ వై నీడ్ దిస్ బిజినెస్, ఈ బిజినెస్ మనకు ఎందుకు అవసరం, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి బిజినెస్ మనకు ఎందుకు అవసరం అనే టాపిక్ గురించి మాట్లాడినట్లయితే, ఇక్కడ మనకు 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయి మన దునియాలో. అయితే ఈ 2 రకాల ఇన్కమ్స్ ఏంటి అంటే, ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండవది ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటిదంటే, ఒక రోజుకి 12 గంటలు ఒకరి కింద ఊడిగం చేస్తే వచ్చేటటువంటి ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. అయితే నీ 12 గంటల సమయాన్ని వానికి అమ్ముకోవడం వల్ల నీకు నెలకి ఒక లిమిటెడ్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అది 15,000, 20,000, 30,000, 40,000. అది యాక్టివ్ ఇన్కమ్ అనమాట. అది ఎంత వస్తుందో అంతే వస్తుంది సంవత్సరం మొత్తం. కానీ ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇలాంటి వర్కర్లు కొన్ని 100 మంది, 1000 మంది ఇతని కింద ఉంటారు. ఇతను ఒక కంపెనీకి బాస్ అయి ఉంటాడనమాట. కానీ అతనికి వచ్చే ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందంటే ప్యాసివ్ ఇన్కమ్. చూస్తున్నారు కదా, ఇక్కడ ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇన్కమ్ ఆ విధంగా వస్తుంది అన్నట్టు ఎగ్జాంపుల్కి ఎక్సలెంట్గా డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ పర్సన్ ఇతనిలాగా టైంకి రావాల్సిన అవసరం లేదు, ఇతనిలాగా అలారం పెట్టుకొని లేవాల్సిన అవసరం లేదు. కానీ ఇతను ఎప్పుడు లేవాలనుకుంటే అప్పుడు లేస్తాడు, ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాడు. అంతా అతని ఇష్టం. ఎందుకంటే అతను ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకున్నాడు. కొన్ని రోజులు వర్క్ చేసి స్టార్ట్ చేశాడనమాట అతని కంపెనీ. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్యాసివ్ ఇన్కమ్ సంపాదిస్తే లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు అనేసి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్రాసెస్. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నటువంటి మార్కెటింగ్ ఏం మార్కెటింగ్ అంటే దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అని పిలుస్తారు. ఎందుకు ట్రెడిషనల్ మార్కెటింగ్ అని పిలుస్తారంటే, ఇక్కడ మనకు కంపెనీ ఉంటుంది. కంపెనీ ఒక ప్రోడక్ట్ని 30% అమౌంట్కి తయారు చేస్తుంది. కానీ కస్టమర్కి వచ్చేసరికి 100% ఎంఆర్పి పైన అమ్ముతుంది. 100 రూపీస్కి
మన కస్టమర్కి అమ్మడం జరుగుతుంది. అయితే మిగిలిన రూ. 70 70% ఇన్కమ్ ఎవరు తీసుకుంటున్నారు అంటే ఈ మిడిల్లో ఉన్నటువంటి మిడిల్ మ్యాన్స్, ఈ మీడియేటర్స్ తినేస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అనే దానికంటే ముందు కంపెనీ ఆ 30% అమౌంట్ ఎందుకు పెట్టుకుంటున్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మెటీరియల్ కాస్ట్ అనేది 10% పెట్టుకుంటుంది కంపెనీ. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది 10% పెట్టుకుంటుంది కంపెనీ. అయితే ప్రాఫిట్ ఆఫ్ ద ప్రొడక్ట్, కంపెనీ ప్రొడక్ట్ తయారు చేసినందుకు గాను కంపెనీ ప్రాఫిట్గా ఒక 10% పెట్టుకుంటుంది అనమాట. మొత్తం 30% కంపెనీ తీసుకుంటుంది, 70% మిడిల్ మ్యాన్స్ తీసుకుంటున్నారు, 100% ఎంఆర్పి పైన కస్టమర్కి అమ్ముతున్నారు. కస్టమర్ ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే కస్టమర్ అనేది వాడు లాస్ అవుతున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడిగానే ఉండిపోతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉండిపోతున్నాడు. కారణం ఏంటిదంటే ఓన్లీ వన్స్ ఇదే మన ఇండియాకు పట్టిన పెద్ద దరిద్రం అని చెప్పొచ్చు దీన్ని. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చెప్పాను కదా, ఒక ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను అనేసి. ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే 100% బెస్ట్ ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కూడా కంపెనీ ఉంటుంది, కస్టమర్ ఉంటాడు. అయితే ఇక్కడ లేని వాళ్ళు ఎవరంటే మిడిల్ మ్యాన్స్ లేరన్నమాట, వితౌట్ మిడిల్ మ్యాన్స్. అయితే కంపెనీ ఏమంటుందంటే ఇక్కడ నువ్వే నాకు ఒక మీడియేటర్గా ఉండు, నువ్వే ఒక సెలబ్రిటీగా ఉండు, నువ్వే ఒక కస్టమర్గా ఉండు. ఈ 70% ఇన్కమ్ అక్కడ మిగిలి ఏదైతే ఉందో ఆ 70% ఇన్కమ్ నువ్వే తీసుకో అంటుంది. అయితే ఇక్కడ కంపెనీ పెట్టుకున్నది 30% కాదు కంపెనీకి. అయితే అది ఏ విధంగా అంటే చూపిస్తాను చూడండి. మెటీరియల్ కాస్ట్ 10% పెట్టుకుంది, అవునా, 10% ప్లస్ 20%. మామూలుగా కంపెనీ ఎంత పెట్టుకోవాలి, మెటీరియల్ కాస్ట్ 10% పెట్టుకోవాలి, కానీ ఇక్కడ మన కంపెనీ ఎంత పెట్టుకుంది, 20% ప్లస్ 20% యాడ్ చేసింది, అంటే 30% మెటీరియల్ కాస్ట్ పెట్టింది బెస్ట్ ప్రీమియం క్వాలిటీ అందించడానికి కోసం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, తయారు చేసే కాస్ట్ అనేది సేమ్ 10% పెట్టుకుంది. ప్రాఫిట్ ఆఫ్ ద ప్రొడక్ట్ యొక్క ప్రాఫిట్ కూడా 10% పెట్టుకుంది అనమాట. అయితే మీ రిమైనింగ్ 50% ప్రాఫిట్ ఏదైతే ఉందో అది కస్టమర్కి డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్గా ఇస్తుందన్నమాట. అయితే ఈ ప్రాసెస్లో కస్టమర్ అనేవాడు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, 100% ఉంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అందుకోసమనే కోట్ల మంది కోటీశ్వరులు అవుతున్నారు, లక్షాధికారులు అవుతున్నారు, మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కంపెనీ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ డెంటల్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫ్రెష్ డెంట్ అనేసి. నెక్స్ట్ హెల్త్ కేర్ అనేసి మనకు హెల్త్కి సంబంధించినటువంటి డ్రింక్స్ అండ్ సిరప్స్, ట్యాబ్లెట్స్ ఎక్సెట్రా ఉన్నాయన్నమాట. అయితే హెల్త్కి సంబంధించినటువంటి ఫుడ్, హెల్త్ సప్లిమెంట్స్ అంటారు వీటిని. నెక్స్ట్ ఇక్కడ హెల్త్ ఫుడ్ అంటే మనకు కిచెన్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఇవి, కిచెన్లో వాడేటటువంటివి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కిడ్స్ స్పెషల్ అంటే చిన్న పిల్లల గురించి కూడా ఆలోచించింది మన ఇన్ఫినిట్ కంపెనీ. చిన్నపిల్లల శరీరం అనేది చాలా వాళ్ళ చర్మం అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, కాబట్టి వాళ్ళ చర్మానికి తగ్గట్టుగా న్యాచురల్గా వితౌట్ కెమికల్గా ఒక కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేయడం జరిగింది. ఓ బేబీ కేర్ అనేసి కిడ్స్ స్పెషల్ అంటారు వాటిని. ఇక్కడ చూసుకున్నట్లయితే హోమ్ విన్ ప్రొడక్ట్స్ అంటే మనకు ఇంట్లో వాడుకునేటటువంటి టాయిలెట్ క్లీనర్ అండ్ ఫ్లోర్ క్లీనరు అండ్ ఫ్రూట్ క్లీనర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిష్ వాష్, ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్. ఇవి ఏంటి అంటే మనకు ఇంట్లో మన అమ్మ, చెల్లి, అక్కయ్య వాళ్ళు వాడేటటువంటి బ్యూటీ ప్రొడక్ట్స్ అనమాట. అంటే హెయిర్కి సంబంధించినటువంటి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, బ్యూటీకి సంబంధించినటువంటి బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ అండ్ పెయిన్ రిలీఫ్ జెల్ కావచ్చు, అండ్ నెక్స్ట్ హ్యాండ్ వాష్ కావచ్చు, అండ్ స్ప్రే కావచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ మనకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అవర్ ప్రొడక్ట్స్ రిజల్ట్స్, ఈ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ మీకు క్లియర్గా చూడవచ్చు. మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ ఇవి. బిఫోర్ ప్రోడక్ట్ వాడక ముందు, ప్రోడక్ట్ వాడిన తర్వాత ఫేస్ ఇక్కడ చూడవచ్చు. మీకు చాలా అద్భుతంగా రిజల్ట్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ నేను కూడా వాడుతున్నాను. చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రొడక్ట్స్ రిజల్ట్స్ అనేటివి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా. నెక్స్ట్ కంపెనీ లీగాలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే కంపల్సరీ ఉన్నాయి లీగాలిటీస్. ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లీగాలిటీస్ ఇవి. ఈ లీగాలిటీస్ సంపాదించుకోవడానికి మన ఇన్ఫినిట్ కంపెనీ మెయిన్ ప్రధాన పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ లీగాలిటీస్ రావాలంటే దగ్గర 5 to 10 years టైం కావాలి. ఈ 5 to 10 years టైంలో సో ఈ సర్టిఫికెట్స్ తీసుకోవాలంటే దగ్గర 5 to 10 years టైం పడుతుంది మామూలుగా ఒక కంపెనీకి అయితే. కానీ మన కంపెనీ ఎలాంటి రికార్డుని క్రియేట్ చేసిందంటే జస్ట్ ఈ 10 monthsలో ఏం చేయాలంటే ఈ 10 yearsలో
5 to 10 ఇయర్స్లో ఏం చేస్తే ఈ సర్టిఫికేట్స్ వస్తాయంటే మనకు కంపెనీ ప్రొడక్ట్ మంచి క్వాలిటీగా ఉండాలి. ప్లస్ ఈ 5 to 10 ఇయర్స్లో కంపల్సరీ ఒక 50 CR టర్న్ ఓవర్ చేయాలన్నమాట. ఈ 50 CR టర్న్ ఓవర్ ఎప్పుడైతే చేస్తుందో ఒక కంపెనీ, ఆ కంపెనీకి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ అని ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చేసినట్లయితే మనకు ఈ సర్టిఫికేట్స్ జస్ట్ 10 monthsలోనే 100 కోట్ల టర్న్ ఓవర్ చేసి మన విన్ఫినిత్ కంపెనీ అనేది మన వరల్డ్లోనే, మన ఇండియాలోనే ఒక రికార్డుని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. జస్ట్ 10 monthsలోనే ఈ సర్టిఫికేట్స్ అన్ని సంపాదించుకుంది. చాలా అంటే చాలా స్పీడ్గా గ్రో అవుతున్నటువంటి బిజినెస్ అనమాట. అయితే ఇక్కడ మన తెలంగాణ సమ్మేళనం, డైరెక్ట్ సెల్లింగ్ సమ్మేళనం ఏమని చెప్తుందంటే, ఇక్కడ మనకు ఇంకా ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే భయాన్ని వీడండి. రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్దే. ఇక్కడ ఇది నిజం గ్రహించండి. యువత ఉద్యోగాల కోసం చూడకుండా డైరెక్ట్ సెల్లింగ్లో కనుక చేరితే గవర్నమెంట్కి తిరిగి మీరే ఉపాధిని కల్పిస్తారు. అంటే తిరిగి మీరు ఇచ్చిన టీడీఎస్ ఏదైతే ఉందో, మీరు ఇచ్చేటటువంటి టీడీఎస్ ఏదైతే ఉందో ఆ టీడీఎస్ పైన గవర్నమెంట్ రన్ అవుతుంది అనేసి చెప్తున్నాడు. కాబట్టి అంత గొప్ప ఇండస్ట్రీ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాన్సన్ట్రేషన్గా వినండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ప్రాసెస్ ఏంటిది అని చూసుకున్నట్లయితే, చేంజ్ యువర్ రెగ్యులర్ షాప్ టు విన్ఫినిత్. మనం రెగ్యులర్ షాప్లో డీమార్ట్, మన రెగ్యులర్ షాప్స్ ఏమేమిటి అండి? డీమార్ట్, మోర్ మార్కెట్, సూపర్ మార్కెట్, అవునా? ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ మంత్ 2500 నుండి 3000 రూపాయల ప్రొడక్ట్స్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ తీసుకోవడం వల్ల మనకి ఏమొస్తున్నది? ప్రొడక్ట్ వస్తుంది అండ్ ఖర్చు వస్తుంది, అవునా? ఈ ఖర్చు వల్ల ఏమవుతుందంటే ఏమీ ఉండదు. నెల మొత్తం పనిచేసి నెలాఖరులో ఒక 3000 రూపాయలు వీళ్ళకి ఖర్చు చేయడం తప్ప మనకి ఏముండదు. మహా అయితే ప్రొడక్ట్స్ వస్తాయి, ఆ ప్రొడక్ట్స్ వాడుకుంటాం అంతే. కానీ మన డీమార్ట్ నుండి విన్ఫినిత్ కంపెనీలోకి మనం చేంజ్ అవ్వగలిగితే ఇక్కడ మనకు ఎలాంటి రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు మనం కంపెనీకి. ఇక్కడ మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్, ఒక ఆధార్ కార్డు, పర్మనెంట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇస్తే చాలు, మీకు ఐడి క్రియేట్ చేసి ఇస్తాం. ఇక్కడ ఆ ఐడి తీసుకోవడం వల్ల మీకు ఇక్కడ ఈ 5 రకాల బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్, గ్యారంటీ, స్పెషల్ ఆఫర్స్ అనేసి. అయితే దానికంటే ముందు ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ డీమార్ట్లో కొనుక్కోవడం వల్ల ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుని మన విన్ఫినిత్లో ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల ఖర్చు = ఇన్వెస్ట్మెంట్ అవుతుందన్నమాట. అయితే విన్ఫినిత్ మనకి ఏమేమి ఇస్తుందంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది, డ్రీమ్ హౌస్ ఇస్తుంది, డ్రీమ్ కార్ ఇస్తుంది, వరల్డ్ టూర్స్ ఇస్తుంది అండ్ ఫుల్ టైం ఫ్రీడమ్ ఇస్తుంది అనమాట. ఓకేనా? అంటే నీ ఇష్టం వచ్చిన టైంలో వర్క్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అనేసి మనకి ఇక్కడ విన్ఫినిత్ కంపెనీ చెప్తుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిట్స్ డిస్కౌంట్ రెగ్యులర్ షాప్లో చూసుకుంటే 5 to 10% మాత్రమే ఉంటుంది. కానీ మన విన్ఫినిత్లో వచ్చేసి 25 to 30% వరకు మనకు డిస్కౌంట్స్ అనేది ఇస్తుంది అనమాట ప్రతి ప్రోడక్ట్ పైన. క్యాష్ బ్యాక్ చూసుకుంటే రెగ్యులర్ షాప్లో ఎలాంటి క్యాష్ బ్యాక్స్ ఉండవు, కానీ మన విన్ఫినిత్లో చూసుకుంటే 5% క్యాష్ బ్యాక్ ఉంటుంది నువ్వు తీసుకున్న ప్రోడక్ట్ పైన. అయితే ఈ విధంగా ఫ్రీ ప్రోడక్ట్ కూడా ఉంది మన దగ్గర. ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. రెగ్యులర్ షాప్లో చూసుకుంటే మనకు ఫ్రీ ప్రోడక్ట్ అనేది సర్టన్ టైం, ఒక ఫెస్టివల్ టైంలో మాత్రమే ఎప్పుడైనా ఒకసారి 5 ప్రోడక్ట్లు కొంటే ఒక ప్రోడక్ట్ ఫ్రీ అన్నట్లు ఇట్లా ఆఫర్స్ పెడతా ఉంటారు. కానీ మన బెనిఫిట్లో చూసుకుంటే ఎవ్రీ మంత్ నువ్వు తీసుకునే ప్రతి నెల 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది నువ్వు తీసుకునే ప్రోడక్ట్ పైన దాని కాస్ట్ బేస్ అయి ఉంటుంది. సో ఆ విధంగా నీకు ఫ్రీ ప్రోడక్ట్ ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గ్యారంటీ చూసుకున్నట్లయితే రెగ్యులర్ షాప్లో ఎలాంటి గ్యారంటీ ఉండదు, కానీ మన విన్ఫినిత్ కంపెనీలో 100% రిటర్న్ పాలసీ అనే ఒక గ్యారంటీ ఉంది. అంటే నువ్వు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ పట్ల సాటిస్ఫైడ్గా కనుక లేకపోతే వితిన్ 30 daysలో నువ్వు ఆ ప్రోడక్ట్ని కంపెనీకి రిటర్న్ చేస్తే నీ యొక్క అమౌంట్ నీకు రిటర్న్ చేస్తా అనేసి కంపెనీ అంటుందన్నమాట. అంటే నువ్వు ఇక్కడ రిటర్న్ చేయాలని కాదు, కంపెనీకి అది తయారు చేసినటువంటి ప్రోడక్ట్ పైన ఉన్నటువంటి నమ్మకం అంత గ్యారంటీ అన్నమాట. అంత బెస్ట్గా ఉంది, ఎందుకంటే నేను కూడా వాడుతున్నాను. బెస్ట్ రిజల్ట్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ స్పెషల్ ఆఫర్స్ చూసుకుంటే, ఇక్కడ మనకు స్పెషల్ ఆఫర్స్ చూసుకున్నట్లయితే 2500 రూపాయల ప్రోడక్ట్ నువ్వు 4 నెలలు కనుక వరుసగా కొనుక్కుంటే ప్రతి 5 నెలల 2500 MRP ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుందన్నమాట. ఈ విధంగా మనకు నెలాఖరులో 4 నెలల తర్వాత మనము మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 30% డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్ 10%, క్యాష్ బ్యాక్ 5% అండ్ ఎంఆర్పి ప్రొడక్ట్ ఫ్రీ ప్రొడక్ట్ అనమాట 2500 ఎంఆర్పి ప్రొడక్ట్. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎంత ఉంది? 3000, 1200
అండ్ ప్లస్ 2500 ఎంఆర్పి ప్రోడక్ట్ ఫ్రీ. మొత్తం కలుపుకుంటే ఎంత అయిందంటే టోటల్ కస్టమర్ ప్రాఫిట్ 6700 రూపాయలు సేవ్ అయిందనమాట. ఇక్కడ మనం ఖర్చు చేసిందంట 1000 రూపీస్, కానీ ఇక్కడ మనకు సేవ్ అయింది ఎంత 10,000 రూపీస్. ఇక్కడ 10,000 రూపీస్ మనకు ఖర్చు చేసినాం, మనం ఖర్చు పెట్టుకున్నాం మన ఇంట్లో అవసరాల కోసం. ఆ ఖర్చు పెట్టుకున్నందుకు ఇక్కడ మనకు సేవ్ అయిన అమౌంట్ ఎంత, డిస్ట్రిబ్యూటర్ కస్టమర్ ప్రాఫిట్ 6700 రూపాయలు సేవ్ అయినాయి అనమాట. సో ఈ విధంగా మనము సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం ఈ ఇన్ఫినిటీలో స్టార్ట్ అవ్వడం వల్ల. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఉందన్నారు కదా సార్, మరి ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్క విధంగా కాదు, మనము 9 రకాలుగా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు మన ఈ ఇన్ఫినిటీ బిజినెస్లో, ఇన్ఫినిటీ కంపెనీలో. ఆ 9 రకాల ఇన్కమ్స్ ఏంటి అంటే సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ 30% డిస్కౌంట్కి వస్తుంది నీకు ప్రోడక్ట్, ఓకేనా. నీకు ఇంట్రెస్ట్ ఉంటే బయట ఎంఆర్పి పైన కూడా నువ్వు ఆ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవచ్చు. లేదు బిజినెస్ బిల్డర్ బోనస్ అనేసి 5% ఉంటుంది. అండ్ డిస్ట్రిబ్యూటర్, ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటర్ అంటారు, బిజినెస్ బిల్డర్ బోనస్ అనేసి 5% డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఇక్కడ మనది టీమ్ బిల్డర్ బోనస్ 30% అంటారు, ఇక్కడ మనకు ఇన్ఫినిటీస్ట్ అంటారు. అండ్ నెక్స్ట్ స్పాన్సర్ సపోర్టింగ్ బోనస్ అనేసి 15% ఇస్తుంది కంపెనీ మనకు. లెవెల్ అచీవ్మెంట్ బోనస్ అనేసి 10% ఇస్తుంది, ఇక్కడ మనని బ్రాంచ్ డైరెక్టర్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫినిటీ బోనస్ 20% ఇస్తుంది, ఇక్కడ మనని సిల్వర్ డైరెక్టర్ అని పిలుస్తారు. అన్లిమిటెడ్ కార్ ఫండ్ 9% ఇస్తుంది కంపెనీ, అంటే మనకు కారు కొనుక్కునేటువంటి అవకాశాన్ని, ఫెసిలిటీస్ని కూడా కంపెనీ ఇస్తుంది మనకి. ఇక్కడ మనని ప్లాటినం డైరెక్టర్ అంటారు అనమాట. ఇక్కడ అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ మనకు 5% ఇస్తుంది, ఇక్కడ మనని ఎమరాల్డ్ డైరెక్టర్ అంటారు. అయితే అన్లిమిటెడ్ లగ్జరీ ఫండ్ కూడా ఇస్తుంది మనకు కంపెనీ, అంటే వరల్డ్ టూర్స్కి సంబంధించినటువంటి ఇన్కమ్ అది. ఈ విధంగా 9 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. ఈ 9 రకాల ఇన్కమ్స్ని 1 by 1 ఎలా తీసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. బ్రాంచ్ డైరెక్టర్ చూసుకున్నట్లయితే దానికంటే ముందు ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఒక 3000 రూపాయల ప్రోడక్ట్ మనం ఎలాగో బయట తీసుకుంటున్నాం కదా, ఆ 3000 రూపాయల ప్రోడక్ట్ మనం ఇక్కడ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ 1000 బేబీస్, అంటే బిజినెస్ వాల్యూస్ అంటారు వీటిని, 1000 బేబీస్ ఇస్తుంది. ఆ విధంగా నువ్వు తీసుకొని ఆ 5 రకాల బెనిఫిట్స్ తీసుకున్న తర్వాత ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత రిజల్ట్ బాగుందనేసి నీ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 2కి ప్రమోట్ చేస్తావా, 5 మందికి ప్రమోట్ చేస్తావా, నీ ఇష్టం అది. కానీ ఇక్కడ మనకు ఏ టీమ్ బి టీమ్ అనేసి 2 లైన్ జనరేషన్ ప్లాన్, ఇది బైనరీ ప్లాన్ కాదు. అయితే ఏ టీమ్ బి టీమ్ అనే రెండు టీంలు ఉంటాయి. మనకు ఏ టీంలో ఒక పర్సన్ని, బి టీంలో ఒక పర్సన్ని రిఫర్ చేస్తాం. ఈ విధంగా రిఫర్ చేయడం వల్ల ఆ పర్సన్ ఒక 1000 బీవీ, ఈ పర్సన్ ఒక 1000 బీవీ కంప్లీట్ చేస్తాడు. ఈ విధంగా 1000 బీవీ కంప్లీట్ చేయడం వల్ల నీకు ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఎంత అంటే అప్ టు 100 రూపీస్ వస్తుంది. ఈ విధంగా మళ్ళీ ఏ టీంలో ఒక 5 మంది 1000 బీవీ అంటే 5000 బీవీ ఏ టీంలో, 5000 బీవీ బి టీంలో కంప్లీట్ అవుతే ఇక్కడ మనకు అప్ టు 1000 వరకు మనకి ఇన్కమ్ వస్తుందన్నమాట. ఈ విధంగా 25000 బీవీ ఏ టీంలో, 25000 బీవీ బి టీంలో ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అక్కడ నిన్ను బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. నీ లెవెల్ వచ్చేసి బ్రాంచ్ డైరెక్టర్. ఇక్కడ మనకు ఇన్కమ్ వచ్చేసి అప్ టు 5000 వరకు ఇన్కమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లెవెల్ అచీవ్మెంట్ బోనస్ అంటారు దీన్ని, సిల్వర్ లెవెల్ ఇన్కమ్ అంటారు దీన్ని. ఇక్కడ మనకు టీమ్ ఏ, టీమ్ బి అనేసి 2 టీంలు ఉంటాయి. టీమ్ ఏలో ఒక బ్రాంచ్ డైరెక్టర్, టీమ్ బిలో ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇక్కడ మనకు 15,000 ఇన్కమ్ అనేది, అప్ టు 15,000 ఇన్కమ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లాటినం డైరెక్టర్ అంటారు. ప్లాటినం డైరెక్టర్ ఆఫ్టర్ సిల్వర్ లెవెల్ తర్వాత 2 months సేమ్ 50,000 బీవీ కంప్లీట్ అవుతుంది. మెయింటైన్ చేస్తే కనుక మనకు ఇక్కడ 50 మెంబర్స్ ఏ టీంలో, 50 మెంబర్స్ బి టీంలో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనకు 16,000 రూపాయల ఇన్కమ్ వరకు మనకు తీసుకోవచ్చు. ఇక్కడ మనకి అన్లిమిటెడ్ కార్ ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కార్ ఫండ్ అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ కంపెనీ కార్ తీసుకునేటటువంటి ఫెసిలిటీ కూడా ఇస్తుందని అర్థం అనమాట. అయితే ఇక్కడ మనకు ప్లాటినం లెవెల్లో వచ్చే ఇన్కమ్ 16,000 వరకు తీసుకోవచ్చు ప్రతి నెల, ఓకేనా. ఈ విధంగా ఎమరాల్డ్ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఆఫ్టర్ ప్లాటినం తర్వాత సేమ్ 50,000 బీవీ ఇంకొక 2 months కంటిన్యూ చేస్తే చాలు మనకి ఇక్కడ అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్ 20,000 నుండి 25,000 వరకు ప్రతి ఒక నెలకి 20 నుండి 25,000 వరకు మనకి ఇన్కమ్ వస్తుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ బిజినెస్ ఇన్కమ్ అనేది పెరగడం జరిగింది. ఇక్కడ మనకు అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ హౌస్ ఫండ్ అనేది మనకు ఇన్ఫినిటీ కంపెనీ హౌస్ ఫండ్ ఇల్లు కట్టుకునేటటువంటి ఫెసిలిటీ కూడా కంపెనీ ఇక్కడ సిస్టంలో క్రియేట్ చేసిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లగ్జరీ ఫండ్
అన్లిమిటెడ్ లగ్జరీ ఫండ్ అంటారు దీన్ని. ఈ లగ్జరీ ఫండ్ ఏ విధంగా ఉంటుందంటే 5% ఇస్తుంది మనకి. ఈ విధంగా ఎప్పుడైతే నీ ఏ టీంలో 50,000 బీవీ, ఏ టీంలో 1,00,000 బీవీ, బి టీంలో 1,00,000 బీవీ, అంటే ఏ టీంలో ఒక ఎమరాల్డ్ డైరెక్టర్, బి టీంలో ఒక ఎమరాల్డ్ డైరెక్టర్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో 1,00,000 బీవీ 1,00,000 బీవీ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ లగ్జరీ ఫండ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ లగ్జరీ ఫండ్లో వచ్చేసి 35,000 to 40,000 ఇన్కమ్ వస్తుంది పర్ మంత్. దీంతో పాటు మనకి ఇక్కడ కంపెనీ తన యొక్క ఓన్ మనీతో అవుట్ ఆఫ్ కంట్రీస్కి మనకి వరల్డ్ టూర్స్కి తీసుకెళ్లడం జరుగుతుంది అనమాట. దీన్నే లగ్జరీ ఫండ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్పాన్సర్ సపోర్టింగ్ బోనస్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది అంటూ ఉంటారు ఇలాంటి పిరమిడ్లు ఇవన్నీ వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఏది వేస్ట్ అనే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. ఏది వేస్ట్ అంటే వితౌట్ ప్రోడక్ట్ లేకుండా స్టార్ట్ అయినటువంటి కంపెనీలు వేస్ట్. అండ్ వితౌట్ ప్లానింగ్ లేకుండా నువ్వు 6 మందిని జాయిన్ చేయి, నీకు 1,00,000 వస్తాయి, నువ్వు 1,00,000 కట్టు 2,00,000 వస్తాయి, నువ్వు 4 లక్షలు కట్టు 5 లక్షలు వస్తాయి అనేసి ఇట్లా మనీ స్కీమ్స్ పైన జరిగేటటువంటి కంపెనీలు వేస్ట్. ఓకేనా. ప్రొడక్ట్ బేస్డ్గా స్టార్ట్ అయినటువంటి కంపెనీలో ఎప్పుడు వేస్ట్ కాదు. అయితే ఇందులో కూడా ఒక తిరకాసు ఉందన్నమాట. అంటే కొన్ని కంపెనీల వల్ల ఉన్నటువంటి మంచి కంపెనీలకు కూడా బ్యాడ్ నేమ్ ఉండడం జరుగుతుందన్నమాట. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు ఒక కంపెనీలో స్టార్ట్ అయిన తర్వాత ఏ టీంలో ఎంతవరకు జరిగిందో బి టీంలో అంతవరకు జరిగితేనే మనకు అమౌంట్ వస్తాయి. లేదంటే ఏ టీంలో మాత్రమే వర్క్ జరిగింది, బి టీంలో జరగలేదంటే మనం చేసిన వర్క్ వేస్ట్ అవుతుంది, అక్కడ మనకు పైసలు అనేది రాదు అనేసి మాట్లాడుతూ ఉంటారు, డబ్బులు అనేది రాదు అనేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క ఫాల్ట్ని కూడా తీసేయాలి. మన డైరెక్ట్ సెల్లింగ్ మన కంపెనీలో ఈ ఫాల్ట్ ఉండొద్దు, ఈ యొక్క రిమార్క్ ఉండొద్దు కంపెనీకి అనేసి ఏం చేసిందంటే కంపెనీ స్పాన్సర్ సపోర్టింగ్ బోనస్ని తీసుకురావడం జరిగింది. అదే విధంగా అంటే మనకి 2 లైన్లు అనేది ఏ టీం బి టీంలో 2 లైన్లు మెయింటైన్ అవ్వకపోయినా ఒకే లైన్ మెయింటైన్ అయినా, అంటే ఆనంద్ అనే పర్సన్, ఎగ్జాంపుల్ ఒక ఆనంద్ అనే పర్సన్ తీసుకుంటే ఇక్కడ మనం ఆనంద్ అనే పర్సన్కి దినకర్ అనే పర్సన్ స్టార్ట్ అయ్యాడు, చింటూ అనే పర్సన్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా. ఈ విధంగా దినకర్ అనే పర్సన్ స్టార్ట్ అయ్యాడు కాబట్టి ఆనంద్ ద్వారా పర్సన్ కంపెనీకి పరిచయం అయినందుకు ఆ విధంగా ఆనంద్ మంచి రైట్ పర్సన్, మంచి హార్డ్ వర్కర్, అతను మంచి వర్క్ చేసుకొని నెలకి 1,000 రూపీస్ సంపాదించిండు అనుకుందాం మన ఇన్ఫినిట్ కంపెనీలో. 1,000 రూపీస్ సంపాదించినందుకు కంపెనీ ఏం చేస్తుందంటే ఫస్ట్ మంత్ ఇదిగో మిస్టర్ ఆనంద్, నీతో కంపెనీకి పరిచయమైన దినకర్ ఈరోజు 1,000 రూపాయలు సంపాదించినందుకు గాను ఇక నీకు 150 రూపీస్ నీ ఐడిలో ఆన్ హోల్డ్ రిపోర్ట్లో పెట్టాను. నువ్వు ఒక 1,000 రూపాయలు పెట్టి ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల నీకు 150 రూపీస్ అనేది అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తుందన్నమాట. ఈ విధంగా ఫస్ట్ మంత్ తీసుకోలేదు ఈ పర్సన్. సెకండ్ మంత్ చూసుకున్నట్లయితే పర్ మంత్ ఈ దినకర్ అనే పర్సన్ 10,000 తీసుకున్నాడు అనుకుందాం. 10,000 తీసుకుంటే ఇక్కడ మనకు సెకండ్ మంత్ సేమ్ మెసేజ్ వస్తుంది, హలో మిస్టర్ ఆనంద్, నీ ఐడిలో వచ్చేసి ఆన్ హోల్డ్ రిపోర్ట్లో ఒక 1,500 రూపాయలు ఉన్నాయి, ఒక 1,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ తీసుకుంటే నీకు 1,500 రూపాయలు రిటర్న్ ఐడిలోకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామనేసి మళ్ళీ మెసేజ్ వస్తుంది అనమాట. ఈ విధంగా థర్డ్ మంత్ చూసుకున్నట్లయితే థర్డ్ మంత్ సేమ్ ఇతని దినకర్ యొక్క ఇన్కమ్ అనేది 1,00,000 రూపాయలు ఇంక్రీజ్ అయింది అనుకుందాం. 1,00,000 రూపాయలు సంపాదించుకున్నాడు ఆ నెల. 1,00,000 రూపాయలు సంపాదించినందుకు కంపెనీ నుండి నీకు సేమ్ మళ్ళీ మెసేజ్ వస్తుంది, హలో మిస్టర్ ఆనంద్, నీ ఐడిలో వచ్చేసి ఆన్ హోల్డ్ రిపోర్ట్లో 15,000 రూపాయలు ఉన్నాయి. ఈ 15,000 రూపాయల అమౌంట్ నీ ఐడిలో ఉన్నాయి, ఈ 150 ఉన్నాయి ప్లస్ ఈ 1,500, 15,000 ఈ మూడు ఇన్కమ్లు మీ ఐడిలో ఆన్ హోల్డ్ రిపోర్ట్లు ఉన్నాయి. ఒక 1,000 రూపాయలు పెట్టి ప్రొడక్ట్ తీసుకోండి, మీ ఐడిలోకి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామనేసి మెసేజ్ వస్తుంది అనమాట. మెసేజ్ చేసిన తర్వాత 16,650 రూపాయలు వస్తున్నాయంటే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా? కంపల్సరీ తీసుకుంటారు. కాబట్టి ప్రోడక్ట్ తీసుకుంటారు. ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత అమౌంట్ అతనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ ఈ ఆనంద్ అనే పర్సన్ 12 నెలలు కనుక ఈ ప్రోడక్ట్ తీసుకోకపోతే, 1,000 రూపాయల ప్రోడక్ట్ కనుక పర్సన్ పర్చేస్ చేయకపోతే ఏమవుతుంది? ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది అని చూసుకుంటే ఇక్కడ 5 లక్షలు అయిందా, 6 లక్షలు అయిందా, 7 లక్షలు అయిందా, 15 లక్షలు అయిందా, ఎంత అయిందో మనకు తెలియదు. అది ఎంత అయినా సరే ఒకవేళ నువ్వు 12 నెలల లోపల కనుక తీసుకోకపోతే మన కంపెనీ విన్ హార్ట్ ఫౌండేషన్ అనేసి ఒకటి, విన్ పీపుల్ హార్ట్ ఫౌండేషన్ అనేసి ఒకటి ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్లో అనాథ పిల్లలకి, వికలాంగులకి సంబంధించినటువంటి సేవలు చేస్తుంది అనమాట కంపెనీ. ఈ అమౌంట్ వాళ్ళకి డొనేట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేసింది కంపెనీ ప్లాన్ అనేది. అంటే ఒకవేళ ప్రోడక్ట్ తీసుకున్నా నీకే లాభం, అమౌంట్ వస్తుంది. కాబట్టి ఒకవేళ ప్రోడక్ట్ తీసుకోకపోతే ఆ అమౌంట్ ఏదైతే ఉందో అనాథ
అనాథాశ్రమాలకు డొనేషన్గా వెళ్తుందన్నమాట. అంటే పుణ్యం వస్తుంది నీకు. ఈ విధంగా అద్భుతంగా క్రియేట్ చేసింది సిస్టమ్ని. అందుకనేసే ఈ సిస్టంలో నేను స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది గొప్ప వ్యక్తులు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఏమంటున్నారో చూద్దాం. ఏమంటున్నారంటే, ప్రపంచంలో వేగవంతంగా విస్తరిస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. అయితే కొంతమంది ఏమంటున్నారో చూద్దాం. బిల్ గేట్స్ అంటే టాప్ 10 బిలియనీర్స్లో ఒక పర్సన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమంటున్నాడంటే, నేను మళ్ళీ అతనికి ఒక ఇంటర్వ్యూలో అడగడం జరిగింది, నీకున్న ఆస్తి మొత్తం కోల్పోతే మళ్ళీ జీరో అయిపోతే నువ్వు మళ్ళీ మొదలు పెట్టాలి నీ కెరియర్ని అనుకుంటే ఏ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకుంటావు అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అతను సగర్వంగా చెప్పాడు, నేను మళ్ళీ ప్రారంభించే ఒక అవకాశం కనుక నాకు ఇస్తే నేను అన్నింటికంటే ముందు నెట్వర్క్ మార్కెటింగ్ని ఎంచుకుంటాను, అంత స్కోప్ ఉంది ఆ బిజినెస్లో అనేసి చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మన ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఏమన్నాడు చూద్దాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే, నెట్వర్క్ మార్కెటింగ్ 21వ శతాబ్దపు అత్యధిక ఎదుగుదల కలిగినటువంటి బిజినెస్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిజినెస్. ఇందులో ఎంత తొందరగా యంగ్ అండ్ మెన్స్ అండ్ ఉమెన్స్ ఎంత తొందరగా పార్టిసిపేట్ చేస్తే అంత తొందరగా గ్రో అవ్వచ్చు. ప్రపంచంలోనే ది బెస్ట్ కంట్రీగా మన కంట్రీని నిలబెట్టవచ్చు, ఎందుకంటే అంత జనాభా ఉంది మన ఇండియాలో అనేసి మాట్లాడారనమాట. ఈ విధంగా అంత గొప్ప వ్యక్తులు చెప్తున్నారనమాట మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు మిస్టర్ వరహాల రెడ్డి, మిస్టర్ మంజునాథ్, మిస్టర్ మహేష్ డేగల, వీళ్ళు ఏంటిదంటే మన కంపెనీ స్టార్ట్ చేసినటువంటి ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళేదో డబ్బుల ఆశ కోసమో లేదా నలుగురు స్టార్ట్ చేస్తున్నారు కదా నేను కూడా స్టార్ట్ చేయాలనేసి ఏదో మొహమాటానికి స్టార్ట్ చేసిన పర్సన్స్ కాదు. వాళ్ళు స్టార్ట్ చేశారంటే ఒక విజన్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విజన్ ఏంటిదంటే, కెమికల్ని రిమూవ్ చేయాలి ఇండియాలో, అన్ఎంప్లాయ్మెంట్ని రిమూవ్ చేయాలి ఇండియాలో, అండ్ పేదరికాన్ని తొలగించాలి ఇండియాలో అనేసి స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు చేశారు అంటే ఏదో ఆషామాషిగా స్టార్ట్ చేయలేదు. వాళ్ళు 18 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, నెలకి ఒక పర్సన్ 40 లక్షలు, ఒక పర్సన్ 30 లక్షలు, ఒక పర్సన్ 20 లక్షలు, ఈ విధంగా సంపాదించే ద బెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి పర్సన్స్ అనమాట వీళ్ళు. అయినా సరే వీళ్ళు ఇంకా ఈ ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళని గ్రో చేయాలి, మన ఇండియాని గ్రో చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కంపెనీని స్టార్ట్ చేయడం, ఒక జెన్యూన్ కంపెనీ స్టార్ట్ చేయాలనేసి ఉద్దేశంతో ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు ఈ యొక్క ఉద్దేశాల వల్ల. ఎందుకంటే ఈ కెమికల్ని రిమూవ్ చేయడానికి మనకు 100% న్యాచురల్ ప్రోడక్ట్ని రావడం జరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ని రిమూవ్ చేయడానికి మనకు మంచి పర్సంటేజ్లు ఇవ్వడం జరుగుతుంది ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేసినందుకు. నెక్స్ట్ పావర్టీని రిమూవ్ చేయడానికి, అంటే మనకి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రిమూవ్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇండియాలో పేదరికం కూడా తగ్గిపోతుంది అనేసి ఇండియాని అభివృద్ధి చేసే మార్గంలో నడుస్తున్నారు ఈ ముగ్గురు. అయితే ఈ విన్ఫినిత్ కంపెనీ గురించి చాలా చెప్తున్నారు. కానీ ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా, ఎవరైనా అమౌంట్ ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారా అని చూసుకుంటే కనుక ఎస్, కంపల్సరీగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనకు కళ్ళ ముందే ఉన్నారు. వీళ్ళు ఏంటిదంటే, ఒక ఫార్మర్ ఈరోజు 69,000 రూపాయలు నెలకు సంపాదించుకుంటూ అతను ఒక కార్లో తిరుగుతున్నాడంటే ఎంత గ్రేట్ అనుకోవచ్చు, ఎంత గ్రేట్ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు మన విన్ఫినిత్. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 26 లక్షలు, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 62,000 ఈ విధంగా సంపాదిస్తున్నారు. కార్లు తీసుకున్నారు జస్ట్ వితిన్ 1 ఇయర్ గ్రోత్. ఇది విన్ఫినిత్లో వచ్చినటువంటి గ్రోత్ వీళ్ళకి. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ ఓకే, ఓన్లీ మెన్సే స్టార్ట్ అవుతారా ఈ బిజినెస్లో, మెన్స్ మాత్రమే చేయగలుగుతారా, ఉమెన్స్ చేయలేరంటే కంపల్సరీ చేస్తారు. ఉమెన్స్ జస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1 మంత్ ఇన్కమే మనకు మేడంకి, స్వప్న మేడం, ఎంఆర్ఎస్ మిస్టర్స్ స్వప్న మేడం వచ్చేసి మన విన్ఫినిత్ కంపెనీలో నెలకి 54,000 రూపాయలు చేసుకుంటున్నారు. ఖాళీ ఉన్న టైంలో ఒక హౌస్ ఉమెన్స్ ఏం చేస్తారంటే ఏదో ఒక వీడియోస్ చూడడం, ఏదో ఒక సీరియల్స్ చూడడం, ఏదో ఒక టైంపాస్ చేయడం చేస్తుంటారు. కానీ ఆ టైంపాస్ టైంని ఈ మేడం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి, తనకంటూ ఒక నేమ్ని క్రియేట్ చేసుకోవడానికి, తనకంటూ ఒక ఫేమ్ని క్రియేట్ చేసుకోవడానికి పెట్టింది. ఈరోజు నెలకి 54,000 రూపాయలు సంపాదిస్తున్నది మిస్టర్ స్వప్న మేడం. ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే మిస్ సమీనా మేడం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ అయింది మేడం.
ఈ బిజినెస్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ నెలకి 30,000 రూపాయలు తీసుకుంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన ఆ మేడంది. ఈ విధంగా 30,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటుంది. జస్ట్ ఒక స్టూడెంట్ లైఫ్ని లీడ్ చేస్తూ కూడా ఈరోజు అంటే చిన్నపిల్లల గోళీలాడినంత ఈజీగా ఇందులో ఇన్కమ్స్ ఎర్న్ చేస్తున్నారు మన పీపుల్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఇన్కమ్స్ వస్తాయి, ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటిది, ఎంతవరకు మనము ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ 50,000 బీవీ కంప్లీట్ అయినప్పుడు మనకి ఇక్కడ 15,000 నుండి 17,000 వరకు ఇన్కమ్ వస్తుంది. 1,00,000 బీవీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇక్కడ మనకు 30,000 నుండి 40,000 ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడైతే 2,00,000 బీవీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇక్కడ మనకు 60,000 నుండి 70,000 వరకు ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడైతే 3,00,000 బీవీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మన అండర్లో 95,000 నుండి 1,00,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఎప్పుడైతే 3,50,000 బీవీ కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకు 1,00,000 రూపాయల 1 lakh ప్లస్ ఇన్కమ్ ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పుడైతే మన దగ్గర 4,00,000 బీవీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మనము 1.20 lakhs రూపీస్ అంటే 1,20,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే 5,00,000 బీవీ కంప్లీట్ అవుతుందో ఇక్కడ మనం డైమండ్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ మనకు 1,30,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత అద్భుతమైన ఇన్కమ్స్, ఎంత అద్భుతమైన ప్లాన్ ఇచ్చింది కంపెనీ అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇన్కమ్స్ ఎర్న్ చేసిన వాళ్ళు కళ్ళ ముందే ఉన్నారు. మన నరసింహ సార్ కంపెనీ స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు అతనికి 76 లక్షల BMW కార్ మెయింటైన్ చేస్తున్నాడు. నెలకి 12 లక్షల రూపాయల ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు. మామూలుగా మనలాంటి ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి పర్సన్, ఒక ఫార్మర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పర్సన్ ఈరోజు 12 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు మన విన్ఫినిత్ కంపెనీలో. అంటే చూడండి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత స్పీడ్గా గ్రో అవ్వచ్చు ఈ విన్ఫినిత్ బిజినెస్లో అనేది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవర్ ట్రైనర్స్ అండ్ కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి ట్రైనర్స్ అనమాట వీళ్ళు. ఓకే సార్, మీరంటే ఇంత మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఇన్ని రోజుల నుండి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, మరి మా వల్ల అవుతుందా అంటే ఎస్, మీ వల్ల కూడా అవుతుంది. అవ్వాలనే కంపెనీ స్టార్ట్ అయింది కాబట్టి కంపెనీ తన ఓన్గా శాలరీలు ఇస్తూ మనకు ట్రైనర్స్ని పెట్టడం జరిగింది. వీళ్ళు మనకు ప్రొడక్ట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్స్ ఇస్తారు, ప్లస్ లీడర్షిప్కి సంబంధించినటువంటి ట్రైనింగ్స్ ఇస్తారు. ఈ బిజినెస్ ఎలా మూవ్ చేయాలనే దాని గురించి ట్రైనింగ్స్ ఇస్తారు, ఎలా ఇన్కమ్ ఎర్న్ చేయాలి అనే దాని గురించి ట్రైనింగ్స్ ఇస్తారు, వెరైటీ టెక్నిక్స్ గురించి ట్రైనింగ్స్ ఇస్తారనమాట. సో ఎలాగైనా సరే గెలవాల్సిందే అన్నట్టుగా కంపెనీ స్టార్ట్ అయింది. అందులో మీరు గెలవడానికి ఉంటారా లేదా లైట్ తీసుకుంటారా మీ ఇష్టం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వితిన్ 1 yearలో 5 కంట్రీలో మన విన్ఫినిత్ కంపెనీ స్టార్ట్ అయింది. ఈ 5 కంట్రీస్ ఏమేమిటి అంటే ఇండియా, నేపాల్, సింగపూర్, USA, బంగ్లాదేశ్. 5 మన ఇండియా కాకుండా ఇంకో 4 దేశాల్లో కూడా జస్ట్ 1 yearలో లాంచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే డియర్ all proudly announcing in the direct selling industry area, Vinfinity is the first company to cross 100 crore in 10 months. Congratulations to all. అంటే ఇది మనకు జస్ట్ 10 monthsలోనే 100 కోట్ల టర్నోవర్ చేసినప్పుడు మనకు కంపెనీ ఇచ్చినటువంటి పోస్టర్ అన్నమాట ఇది. ఈ విధంగా మనకు అద్భుతంగా ఉన్నటువంటి కంపెనీ అయితే సూపర్గా ఉంది. కంపెనీలో మనం ఎలా ఉండాలి, కంపెనీలో మనకి ఏం కావాలి అనేదే మనకి ఇక్కడ క్లారిటీ అనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటిదంటే సింపుల్గా చెప్తాను నేనండి. ఏం చెప్తున్నానంటే ఇక్కడ మనకు యూజ్ అయ్యేటటువంటి ప్రొడక్ట్సే ఉంటాయి. ఇది మనకు రైస్ బ్రాన్ ఆయిల్ అనేసి ఉంటుంది. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే బరువు పెరగకుండా, రక్తంలో కొవ్వులు పెరగకుండా, బీపీ షుగర్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చర్మ వ్యాధులు రాకుండా మనకు తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది. ఈ విధంగా ఇదేంటిదంటే హెయిర్ ఫాల్ షాంపూ, దీన్ని డాండ్రఫ్ షాంపూ అంటారు. దీన్ని మనకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే కనుక
చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏదో బయట బయట ఉన్నటువంటి ప్రోడక్ట్ కాదు, మన విన్ఫినిత్ కంపెనీలో తయారైనటువంటి ప్రోడక్టు. ఈ రిజల్ట్ ఎలా ఉందనేది మీకు కనుక కావాలి అనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే విన్ఫినిత్ కంపెనీ ప్రోడక్ట్ రిజల్ట్స్ అని కొడితే కనుక మీకు A to Z వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హెయిర్ కేర్ ఆయిల్ నేను వాడుతున్నాను, చాలా అద్భుతంగా ఉంది. ఆ హెయిర్ అనేది కొంచెం లావుగా అవ్వడం జరుగుతుంది అండ్ స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది, అద్భుతంగా ఉంది. విన్ఫినిత్లో ది బెస్ట్ ప్రోడక్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే చాలా బాగుంది, నేను వాడుతున్నాను కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. చాలామందికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటిదంటే హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది, ఇప్పుడు ఉన్నటువంటి టెన్షన్స్కి దానికి అనేసి. సో ఈ హెయిర్ ఫాల్ షాంపూ అనేది చాలా బాగా పనిచేస్తుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా నేను వాడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యాండ్ వాష్ ఉంది, నెక్స్ట్ టాయిలెట్ క్లీనర్ ఉంది, అండ్ నెక్స్ట్ ఫ్రెష్డెంట్ టూత్ పేస్ట్ అని చెప్పాను కదా, టూత్ పేస్ట్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఫేస్ వాష్. నాకు పింపుల్ ప్రాబ్లం ఉన్నందువల్ల నేను ఫేస్ వాష్ కొనుక్కోవడం జరిగింది మన విన్ఫినిత్ కంపెనీలో, వాడుతున్నాను ప్రజెంట్. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది, పింపుల్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి, తక్కువ అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటిదంటే స్పెర్లినా అనేసి మనకు ఒక రోజులో కావాల్సినటువంటి విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి మన బాడీకి అందించడానికి జస్ట్ ఒక రైస్ తింటే మాత్రమే, ఒక చపాతీ తింటే మాత్రమే, ఒక చికెన్ తింటే మాత్రమే అందవు. కాబట్టి వాటన్నింటినీ ఒక బాడీకి కావాల్సినటువంటి పోషకాలన్నింటినీ అందించడానికి కోసమని ఈ స్పెర్లినా అనేసి కంపెనీ తయారు చేయడం అనేది. చాలా అద్భుతంగా ఉన్నాయి ట్యాబ్లెట్స్. నేను జస్ట్ నా అవసరాల కోసం తీసుకున్నటువంటి ప్రొడక్ట్స్ ఇవి. ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీలో, తీసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఎనీ ప్రాబ్లం, ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఎలాగో బయట తీసుకుంటున్నాం, జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కంపెనీ యొక్క ఏమంటారు బయట కొనుక్కుంటున్నాం. బయట ఎలాగో మనం ఇప్పుడు షాపులలో కొనుక్కుంటున్నాం ఇవన్నీ, అవునా. ఈ డిష్ వాష్ కావచ్చు, హ్యాండ్ వాష్ కావచ్చు, అండ్ టాయిలెట్ క్లీనర్ కావచ్చు, ఎక్సెట్రా ఇవన్నీ మనం బయట తీసుకుంటున్నాం. కానీ ఇవి మన విన్ఫినిత్లో కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక పెట్టుబడి అవుతుంది. మీ లైఫ్లో ఒక ₹1,00,000 సంపాదించాలంటే ఇప్పుడు వీటిని కొనుక్కోవడం వల్ల ఒక పెట్టుబడి అవుతుంది. అవి బాగున్నాయని చెప్పుకోవడం, జస్ట్ మనం ఏవో అవసరం లేనటువంటి వస్తువుల గురించి, అవసరం లేనటువంటి సినిమాల గురించి, ఫలానా సినిమాకి వెళ్ళిన ఫలానా బాహుబలి బాగుందని అని ఒక 10 మందికి చెప్తే ఆ 10 మంది పోయి చూస్తే ఎస్ఎస్ రాజమౌళి గారికి వస్తుంది ప్రాఫిట్, కానీ మీకు ఎలాంటి ప్రాఫిట్ ఉండదన్నమాట. సో ఈ ప్రొడక్ట్స్ గురించి మీరు కనుక బాగున్నాయి చూసి చెప్పడం కాదు, వాడి చెప్పమని కంపెనీ అంటుంది. సో వాడి ఆ యొక్క రిజల్ట్ని షేర్ చేయడం వల్ల మనము బెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు లైఫ్లో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనం ఇక్కడ చేయాల్సిన పనులు 3. ఒకటి కొనుక్కోవడం, వాడుకోవడం, ఆ ప్రోడక్ట్ రిజల్ట్ని షేర్ చేయడం. ఈ 3 పనులు చేస్తే ఈ చెక్కులు వస్తాయి. ఈ విధంగా మనం కూడా సంపాదించుకోవచ్చు. ఓకే, ప్లాన్ బాగుందా? కంపల్సరీ బాగుంది, ఎక్సలెంట్గా ఉంది ప్లాన్ అయితే. సో ఇప్పుడు ఏంటిదంటే అవకాశం రావడం గొప్ప కాదు, నేను చెప్పేది ఏంటిదంటే వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకున్నాం, మనకు ఆ అవకాశం ఎలా యూజ్ అయింది అనేసి పాయింట్ అనమాట అక్కడ. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నా దృష్టిలో ఒకటే చెప్పదలుచుకున్నా. నా దృష్టిలో ఏంటిదంటే డబ్బులు లేనివాడు కాదు పేదవాడు అంటే, ఓకేనా. డబ్బులు లేనివాడు కాదు పేదవాడు అంటే, డబ్బు సంపాదించాలి అనే ఆశ లేనివాడు పేదవాడు, ఓకేనా. ఈ విధంగా అవకాశాన్ని యూజ్ చేసుకొని మంచి పొజిషన్కి వెళ్ళండి. మీకు కావాల్సినటువంటి ఎలాంటి సపోర్ట్ అయినా సరే చేయడానికి నేనున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ఇంకా పూర్తి వివరాలు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్ చేసుకోండి. స్టార్ట్ అవ్వండి. హ్యాపీ డే. ఇన్ఫినిటీ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్. థ్యాంక్ యూ.